లాట్స్ మరియు ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు పెట్టుకుని జీవిస్తున్నారు. వారి జీవితం ప్రతిరోజూ ఒక పోరాటమే. తినడానికి కష్టపడడం, రక్షణ గురించి ఆలోచించడం. అంతేకాదు, వీరు ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉంటారు. అప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడుతూ తిరుగుతూ ఉంటారు. మీరు ఆలోచించండి, మనం సినిమాల్లో, మ్యూజిక్లో సిటీ ఆఫ్ ఏంజల్స్ అని పిలిచే ఆ నగరంలో రహదారులపై వేలాది మంది ఇళ్లు లేని వాళ్లు అసహాయ స్థితిలో పడుకుంటున్నారు. పగలు మొత్తం ఎండవేడితో, ఆకలి బాధతో గడుపుతారు. రాత్రి ఎవరైనా దాడి చేస్తారేమో అన్న భయంతో గడుపుతారు. ఇక్కడ హోమ్లెస్ క్రైసిస్ చాలా పెద్దదిగా ఉంది. దీన్ని అమెరికాలోని అత్యంత తీవ్రమైన సామాజిక సమస్యలలో ఒకటిగా భావిస్తారు. హోమ్లెస్నెస్ గురించి మాట్లాడితే స్కిడ్ రో పేరు తప్పక వస్తుంది. స్కిడ్ రో డౌన్ టౌన్ లాస్ ఏంజల్స్లోని ఒక ప్రాంతం. ఇది ప్రపంచవ్యాప్తంగా చెడ్డ ఖ్యాతి పొందింది. ఇక్కడ సుమారు 8,000కి మించి ఇళ్లు లేని ప్రజలుంటారు. వీధులు టెంట్లతో నిండి ఉంటాయి. ఇక్కడ పర్యావరణం పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది. మరియు డ్రగ్స్ వినియోగం ఇక్కడ బహిరంగంగానే జరుగుతుంది. వ్యభిచారం, దొంగతనం సాధారణం అయిపోయింది. ఈ ప్రదేశం ఒక సినిమా సెట్లా కాదు, ఒక భయంకరమైన కలలా అనిపిస్తుంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్నోసార్లు ఇక్కడ శుభ్రత, నియంత్రణ తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితులు చాలా చెడిపోయాయి. కాబట్టి ఇది ఒక అంతం లేని యుద్ధంలా మారిపోయింది. స్కిడ్ రోను చూస్తే అర్థమవుతుంది. లాస్ ఏంజల్స్ కేవలం మెరిసే, ప్రకాశించే నగరం మాత్రమే కాదు, ఇక్కడ అలాంటి చీకటి కూడా ఉంది. అది అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంతమంది ప్రజలు ఎందుకు ఇల్లు లేకుండా ఉన్నారు? దీనికి వెనుక అనేక కారణాలున్నాయి. ఒకటి, ఇక్కడ ఇళ్ల అద్దె ధరలు చాలా ఎక్కువగా ఉండడం, దానితో పాటే తక్కువ ఇళ్లు ఉండడం. లాస్ ఏంజల్స్ అమెరికాలో అతి ఖరీదైన నగరాల్లో ఒకటి. ఇక్కడ ఇంటి అద్దె చాలా ఎక్కువగా ఉండి చాలామంది దాన్ని భరించలేకపోతారు. రెండవది, మత్తుకి బానిసత్వం. చాలామంది డ్రగ్స్, మద్యం అలవాట్లతో తమ జీవితం పాడు చేసుకుంటారు. దానితో ఉద్యోగం, ఇల్లు, కుటుంబం అన్నీ పోతాయి. మూడవది, మానసిక ఆరోగ్య సమస్యలు. చాలామంది